హాయ్ అండి. చూస్తున్నారా? ఇది కొబ్బరాకులతో డెకరేట్ చేసి ఒక ఆర్చ్ లాగా డిజైన్ చేశారండి. ఈ ఆర్చ్ ఫ్లవర్ షోకి వెల్కమ్ చెప్తుందండి. ఈ ఫ్లవర్ షో కబ్బన్ పార్క్‌లో ప్రదర్శించడం జరిగిందండి. ఈ కబ్బన్ పార్కు 26 జులై 1998 సంవత్సరంలో అఫీషియల్‌గా శ్రీ రామరాజేంద్ర పార్క్‌గా నామకరణం చేయడం జరిగిందండి. ఇది 197 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 411 వనమూలికా వృక్షాలతో ఈ కబ్బన్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే 7,726 వృక్షాలతోటి, పొదలతోటి సువిశాలమైన పార్కుగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి మరొక పేరు నేచురల్ పబ్లిక్ పార్క్ అని కూడా పిలుస్తుంటారండి. ఇందులో సర్ మార్క్ కబ్బన్, విక్టోరియా రాణి, సర్ కె. శేషాద్రి అయ్యర్, శ్రీ రామరాజేంద్ర ఓడియార్ అనే కొంతమంది ప్రముఖుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కబ్బన్ పార్కు సగభాగంలో ఫ్లవర్ షోని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఫ్లవర్ షోలో రకరకాల పుష్పాలతోటి, రకరకాల ఆకృతులతోటి ప్రదర్శించడం జరిగిందండి. అంతేకాకుండా కొన్ని రకాల స్టాల్స్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారండి. మరియు ఇక్కడ వాయిద్య, నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అందమైన ఫ్లవర్ షోని రోజుకి కొన్ని వందల మంది సందర్శకులు సందర్శించడం జరుగుతున్నదండి. ఈ గార్డెనింగ్ కళాకృతుల యొక్క టాలెంట్ మహా అద్భుతమని చెప్పవచ్చండి. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు ఫోటోలు, వీడియోలు తీసుకోవడంలో పోటీ పడుతున్నారు. ఈ ఫ్లవర్ షోని సందర్శించడం వలన మనసుకి ప్రశాంతత, మంచి ప్రకృతి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతమైన అనుభూతిని పొందడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో కొన్ని రకాల పుష్పాలను వినియోగించడం జరిగిందండి. ఇందులో చామంతి, బంతి, క్రోటన్, గులాబీలు ఎక్కువగా ఉపయోగించారు. అంతేకాకుండా కొన్ని ఆకృతులు తయారు చేయడంలో కూరగాయలను కూడా ఉపయోగించడం జరిగిందండి. ఈ ప్రదర్శన ప్రత్యేకత ఈ ఫ్లవర్ షోలో చైనాకు చెందిన ఫాలెన్ తఫా అనే సంస్థ వారు, చైనా కమ్యూనిస్టు పార్టీ వారు కొంతమంది ఆర్గాన్స్ తోటి ఇల్లీగల్‌గా ట్రేడింగ్ చేయడం వల్ల వాళ్ళకి కలిగే నష్టాన్ని కొంతమంది అవేర్‌నెస్ కోసం ఇక్కడ ఒక స్టాల్‌తో ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఇంకొక ప్రత్యేకత గూడా ఉందండి. చెక్కతో చేసిన అద్భుతమైన కళాకృతులను ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే కొన్ని కూరగాయలతోటి కొన్ని ఆహ్, ఆకృతులని డిజైన్ చేయడం జరిగిందండి. ఉదాహరణకు ఏనుగు. కొన్ని ఏనుగులని ఆకులతో, పూలతో డెకరేట్ చేయడం జరిగింది. కొన్ని ఏనుగుల్ని కాకరకాయ, క్యాప్సికమ్, టమాటా ఇలా కొన్ని రకాల వెజిటబుల్స్ తోటి త ఆకృతులు తయారు చేయడం జరిగింది. అలాగే రాతి రథాన్ని కొన్ని రకాల పూలతోటి డెకరేట్ చేసి ఆహ్, చాలా అందంగా చూపించడం జరిగిందండి. అంతేకాకుండా కొన్ని చేపలు, సన్‌ఫ్లవర్సు ఇలా కొన్ని కొన్ని ఆటోలు ఇలాంటివి అన్నీ డెకరేట్ చేసి ఈ చామంతి, బంతి పూలతోటి చాలా అందంగా అట్రాక్షన్‌గా అవి చూపించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని రకాల బోన్సాయి మొక్కల్ని సేల్స్ చేస్తున్నారండి. అలాగే కొన్ని రకాల క్రోటన్ ఫ్లవర్స్, కొన్ని రకాల ఆహ్, ఇతర జాతి మొక్కలను కూడా ఇక్కడ ప్రదర్శనలో చూపించడం జరిగింది. అంతే కాదండి, ఇక్కడ కొన్ని మ్యూజికల్ ఆహ్, లే అండ్ నృత్య కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే ఈ కబ్బన్ పార్క్‌లో చాలా రకాల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లుతో చాలా అందంగా ఎప్పుడు చల్లదనంతోనే ఆహ్, ఎండనేది తక్కువగాను చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుందండి. ఈ కబ్బన్ పార్క్‌కి ప్రతిరోజు
వాకర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. కొన్ని వందల మంది వాకర్స్ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఈ కబ్బన్ పార్క్ చుట్టూతా హైకోర్టు, విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియం ఉన్నాయండి. ఈ సెంటర్ చాలా ఫేమస్ అండి. ఈ కబ్బన్ పార్క్‌లో కొంతమంది వచ్చి రిలాక్స్ అవుతూ, పెయింటింగులు వేసుకుంటూ, వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టానికి రెస్ట్ తీసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ కొన్ని కళాకృతి బొమ్మలు చాలా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ చెక్కతో చేసిన కళాకృతులు. ఎంతో అద్భుతంగా చేయడం జరిగిందండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.